పట్నం బాటలు పట్టాల్సిన కర్మ మనకేంటి? పట్నం పల్లె మీద ఆధారపడి ఉండదు కానీ పల్లె ఎప్పుడు పట్నం మీద ఆశపడద్దు బావా. పట్నం కంప్యూటర్లు ఏమి కడుపు నింపవు బావా. ఉల్లి పంట వేసింది దెబ్బతో మన దశ తిరిగినట్టే. ఈసారి దిగబడి రాకపోయినా గిట్టుబాటు ధర లేకపోయినా నాకు ఇక జీవితం లేదు బావా. నా పేరు శివయ్య, ఊరు వెంకటాపురం. పత్తి రైతునండి. అమ్మా నీ పేరు కమలండి, టమాటా రైతుని. నా పేరు చంద్రం, మీ పేరు రాములు. నేను వరి రైతుని, మీరు ఉల్లి రైతు. అబ్బా పంట చూస్తే కష్టంపై ఆనందంతో కడుపు నిండిపోతుంది. జేబులు కూడా నిండాలిగా. సరికంతా దించావా? లోపల పెట్టేచ్చు. ఏంటి పాత బావి కట్టనున్నాడా? ఒక్క బస్తా కూడా లోపల దించలేదని చెప్పు. అవునురా, ఆ మిరపకాయ బస్తాలు ఎక్కించావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని నేను ఒక్కడిగా చూసుకోలేను. ఒక్క పని కూడా చేయలేరా? ఇక్కడ సరికంత ఏం కాలేదు కానీ నేను మనవాడికే వస్తానులే, ఆగు. అయ్యా ఈ సరికి ఏమేంటయ్యా? బంగారంగా ఉంటాను. చూడు బాబాయ్, మన బంగారం బాగుంది అని మనం అనుకుంటే సరిపోదు. అది చెప్పాల్సింది కంసాలి. ఇక్కడ కంసాలి నేను, బంగారం నీది కాబట్టి చెప్పాల్సింది నేను. టమాటాలన్నీ మచ్చలే. కిలో 2 రూపాయలు. చెత్త వడ్లు చూస్తేనే తెలిసిపోతుంది నాణ్యత లేదని. పర్వాలేదు అబ్బాయి, కిలో 5 రూపాయలు వస్తాయి. చెవి దాటాక కిలో 60 రూపాయలకి అమ్మే టమాటాలు 2 రూపాయలుగా. నా చెయ్యి దాటాక 100 పరిగే ఉల్లి 5 రూపాయల. ఏంటో ఈ పత్తి చెత్త, ఈ పత్తి కాదయ్యా, నా ప్రాణం అయ్యా. అయ్యా బయట 5 కేజీల బియ్యం 1500లకు అమ్ముతుంటే బస్తాకి కట్లయ్యా 1000 రూపాయలేనా? ఇది ధర్మం కాదయ్యా, ఈ ధర్మం కాదయ్యా. కాబట్టి అయినా బాగుంది తీసుకోండి, నేను చేయాలి. వినియోగదారులకు నచ్చాలిగా. అయినా పోయిన ఏడాదికి రేట్లు ఎంత పెంచా కనపడట్లేదా? ఒకేసారి ఆకాశానికి ఎగిరిపోదామని చూడకండి.
తిప్పలే బావా. రైతు కష్టాన్ని రైతు శ్రమని దోచుకున్న వ్యవస్థ గురించి నలుగురికి తెలియాలి. అవును, గిట్టుబాటు ధర లేని పంట మాకు వద్దు. ఏమైందయ్యా, ఏం జరిగింది? గిట్టుబాటు ధర లేక పంటంతా పారబోసేసారా? ఇంకా లేస్తానని అంతకంతకు పడిపోతున్నాను. అయ్యో, ఏజమ్మలో ఎక్కడ పనిచేస్తున్నాం? భూమిపై రైతుల్లా పుట్టాం. లాభం లేదు, రైతు పేరు చెప్పుకొని గద్దెలెక్కే ప్రభుత్వాలు ఇలా రైతు రోజులో శ్రద్ధగా పోతుంటే ఏం చేస్తున్నాయో గట్టిగా నిలదీయాలి. రైతు కోసం ఢిల్లీకి పిలిపించాలి. అదొక్కటే మార్గం, అదొక్కటే మార్గం. రైతుకు న్యాయం జరగాలి, రైతుకు న్యాయం జరగాలి. గిట్టుబాటు ధర పెంచాలి, గిట్టుబాటు ధర పెంచాలి. రైతుకు న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర పెంచాలి. సార్, మీరు చేసే దీక్ష దేనికి? ఎవరిపైన పోరాటం? మీరు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది దీక్ష కాదు, మా రైతు దాటి బతుకు పోరాటం కోసం చేస్తున్న పోరాటం. సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? రైతు పంటకు గిట్టుబాటు ధర రైతులు శిక్షగా బ్రతకడానికి ధైర్యాన్ని ఆ ప్రభుత్వాలు శిక్ష వరకు మేము వెనుతిరిగేదే లేదు. అమ్మా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను రైతుని గర్వంగా చెప్పుకొని బ్రతికినని ఈ రోజు నేను రైతుగా ఎందుకు పుట్టాను అనే స్థితికి మమ్మల్ని తోసేసింది ఎవరు? అట్లా అనుకోవడానికి చేసే పోరాటం